వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఈరోజు షెడ్యూల్లో భాగంగా ఆల్జిబ్రా పార్ట్ 1లోని 6th క్లాస్ ఆల్జిబ్రా, 7th క్లాస్ సింపుల్ ఈక్వేషన్స్, ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, 8th క్లాస్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఫ్యాక్టరైజేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల అది ఎక్కువ మందికి చేరేదానికి అవకాశం ఉంటుంది. ఆల్జిబ్రా. సో ఆల్జిబ్రా ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ which we use symbols or letters in the place of numbers. So numbers place లో మనము లెటర్స్ కానీ సింబల్స్ కానీ యూజ్ చేస్తే దాన్ని మనం ఆల్జిబ్రా అంటాం. అదే ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డిస్కస్ ద షేప్స్ ఆఫ్ ది షేప్స్ ఈజ్ కాల్డ్ జామెట్రీ అంటాం. అదేవిధంగా ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డిస్కస్ ద నంబర్స్ అంటే దాన్ని అరిథమెటిక్ అంటాం. సో ఆల్జిబ్రాలో మనకు కావాల్సిన మెయిన్ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ అంటే మనకి ద నంబర్స్ which are always constant, అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్స్. మరి వేరియబుల్ అంటే ఏంటి? సో వేరియబుల్స్ ద వాల్యూస్ విచ్ ఆర్ నాట్ కాన్స్టెంట్, ద వాల్యూస్ విచ్ ఆర్ నాట్ కాన్స్టెంట్, సో విచ్ ఆర్ వ్యారీస్ అంటే చేంజ్ అవుతూ ఉంటే వాటిని ఏమంటారంటే వేరియబుల్ అంటారు. మరి వేరియబుల్ దేంతో చూస్ చేస్తారంటే స్మాల్ ఆల్ఫాబెట్స్ ఏబిసి XYZ లాంటి లెటర్స్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నప్పుడు అవి 3 అనేది ఫిక్స్డ్ వాల్యూ, దాన్ని మనం ఏమంటే కాన్స్టెంట్. నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి అనేది ఫిక్స్డ్ కాబట్టి దాన్ని కాన్స్టెంట్ అంటారు. మరి ద లెంగ్త్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నప్పుడు అవి ఒక ట్రయాంగిల్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి వాటిని మనము వేరియబుల్స్ గా తీసుకుంటాం. సో వేరియబుల్ అంటే ద వాల్యూస్ విచ్ ఆర్ నాట్ కాన్స్టెంట్, విచ్ ఆర్ వ్యారీస్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్. So variables are denoted with small a, b, c, x, y, z and so on. Next 6th class వచ్చేసరికి మనకి ప్యాటర్న్ రూల్. ప్యాటర్న్ రూల్ అంటే ఏంటి? The number of matchsticks required to prepare a symbol or a alphabet, so is called rule, pattern rule. So for the letter L, so number of matchsticks required అంటే ఇక్కడ ఒక L అయితే 2 matchsticks కావాలి. 2 L's ఉన్నప్పుడు మనకి 4, 3 L's ఉన్నప్పుడు మనకి 6. అదేవిధంగా N ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ మ్యాచ్స్టిక్స్ అంటే లెటర్స్ N ఉన్నప్పుడు మనకి రూల్ ఏమవుతుందంటే 2N. సో 2N అనేది రూల్ ఫర్ ద ప్యాటర్న్ L అంట. మరి ప్యాటర్న్ సిని ఇలా షేప్ రాసుకున్నప్పుడు 1C అయితే మనకి 3, 2C's అయితే 6, 3C's అయితే మనకి 9 అండ్ సో N ఉన్నాయనుకో అప్పుడు ఏమవుతుంది అంటే 3 into N, 3N అనేది ప్యాటర్న్ రూల్ అవుతుంది ఫర్ సి. మరి ఈ అనే లెటర్కి ఎన్ని కావాలి? సో ఈ 1, 2, 3, 4, 5 కావాలి. సో అలా మనకి
2's ఉన్నప్పుడు ఎన్ని కావాలి? సో 1 2 3 4 5 కాబట్టి 10. సో n ఉన్నప్పుడు ఏమవుతుంది? 5n అనేది మనకి ప్యాటర్న్ రూల్ ఫర్ ఈ అవుతుంది. మరి షేప్స్ ఇలా ఉన్నప్పుడు సో ఈ ప్యాటర్న్ కి మనకి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి? 4. మరి దీన్ని ఇలా కాంబినేషన్ చేసినప్పుడు మనకి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి? ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 4 + 3 7 వస్తుంది. సో 3 ఉన్నప్పుడు మనకి 10 వస్తుంది. మరి n ఉన్నప్పుడు ఏం కావాలి? సో దీన్ని మనం ప్యాటర్న్ రాసినప్పుడు దీన్ని 3 + 1 3 × 2 + 1 3 × 3 + 1. సో n షేప్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే 3n + 1 అనేది దీని యొక్క ప్యాటర్న్ రూల్ అవుతుంది. అలా కాకుండా ప్యాటర్న్ అనేది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వస్తున్నప్పుడు దానికి ఎన్ని ట్రయాంగిల్స్ ఎన్ని స్టిక్స్ కావాలి? దీనికి 3 వచ్చాయి, దీనికి 5 వచ్చాయి, దీనికి 7 వచ్చాయి. సో అలాంటప్పుడు మనం 3ని ఎలా రాసుకోవచ్చు? సో 2 + 1 ఇక్కడ 2 × 2 + 1 2 × 3 + 1. సో ఈ n షేప్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే 2n + 1 అనేది దీనికి ప్యాటర్న్ రూల్ అవుతుంది. సో ఈ విధంగా ప్యాటర్న్ రూల్ అనేది మనకి నంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ రిక్వైర్డ్ టు ఫ్రేమ్ n షేప్స్ ఇస్ కాల్డ్ ప్యాటర్న్ రూల్ ఆఫ్ ది షేప్. సో ఆల్జిబ్రాయిక్ టర్మ్. సో ఆల్జిబ్రాయిక్ టర్మ్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్ and variables is called algebraic term. So examples మనం తీసుకుంటే 2x 3y 4z ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 2xyz దిస్ ఆల్సో మనకి algebraic term. So algebraic term అంటే the product of numericals and variables is called algebraic term. Next, expression. So expression means some fundamental operations on numbers is called an expression. So, for example, this could be 2 × 3 + 1 is an expression, numerical expression. Mari algebraic expression ante algebraic expressions. So some fundamental operations on algebraic terms is called algebraic expression. అంటే మనకి 2x అనే ఒక టర్మ్ +1 తీసుకున్నప్పుడు this is called an expression. So 3xyz + 2 దీన్ని కూడా మనం ఏమవుతామంటే సో an expression అంటే సో expression is so combination of one or two terms with symbols. So for example 3xyz - 1. సో -1 అనేది ఒక టర్మ్, ఇక్కడ 3xy అనేది ఒక టర్మ్. సో నెక్స్ట్ మనకి
ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ లో నంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి వాటికి నేమ్స్ ఉంటాయి. సో మోనామియల్ అంటే ఇఫ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ is 1, then it is called monomial. So 3xyz, the product, entire product also a term అవుతుంది. అదే మనకి xy స్క్వేర్ z అది కూడా ఏమవుతుందంటే మనకి మోనామియల్ అవుతుంది. మరి బైనామియల్ ఇఫ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 2 అయితే దాన్ని ఏమంటామంటే బైనామియల్ అని. సో 2x + 2 ఈజ్ ఎ బైనామియల్, 3 + y ఈజ్ ఏ బైనామియల్. సో బైనామియల్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉండాలంటే 2 ఉండాలి. సో సపరేటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ సైన్, ప్లస్ మైనస్ సైన్లతో మనకి సపరేట్ అయి ఉంటే వాటిని మనం ఏమంటామంటే బైనామియల్ అంటారు. నెక్స్ట్ లైక్ టర్మ్స్. సో లైక్ టర్మ్స్ అంటే ఏంటి అంటే టర్మ్స్ హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ వేరియబుల్స్, having same variables with same exponents, differ by constants are called like terms. అంటే సేమ్ వేరియబుల్స్ లో ఉండాలి, వేరియబుల్ యొక్క పవర్స్ కూడా సేమ్ ఉండాలి. సో ఓన్లీ డిఫరెన్స్ అనేది మనకి వాడి కోఎఫిషియంట్ మన కాన్స్టెంట్ లో మాత్రమే తేడా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే లైక్ టర్మ్స్ అంటాం. సో x² y, 4x² y, 7x² y. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే లైక్ టర్మ్స్ అవుతాయి. సో లైక్ టర్మ్స్ కావాలంటే ఇక్కడ x y వేరియబుల్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా. సో x కి పవర్ 2 ఉంది, ఇక్కడ y పవర్ 1 ఉంది. సేమ్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే లైక్ టర్మ్స్. అన్లైక్ టర్మ్స్. సో అన్లైక్ టర్మ్స్ అంటే టర్మ్స్ హ్యావింగ్ డిఫరెంట్ వేరియబుల్స్ ఆర్ variable exponents are different, variables exponents are different, then they are unlike terms. So examples తీసుకున్నప్పుడు xy, x² by xy², ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అన్లైక్ టర్మ్స్ అవుతాయి. ఇవి సేమ్ xy లోనే వేరియబుల్స్ అయినప్పటికీ ఇక్కడ x యొక్క పవర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ y యొక్క పవర్ 1 ఉంది, 2 ఉంది. కాబట్టి ఏమవుతాయంటే ఇవి అన్లైక్ టర్మ్స్ అవుతాయి. నెక్స్ట్ ట్రైనామియల్. సో ట్రైనామియల్ అంటే మనకి if number of unlike terms in an expression is 3, అయితే దాన్ని ఏమంటామంటే మనం ట్రైనామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ a + b + c is a trinomial, x² + x + 1 is a trinomial. So x³ + x² + x is a trinomial. So number of unlike terms. సో లైక్ టర్మ్స్ ఉన్నప్పుడు వాటిని అడిషన్ చేసిన తర్వాతనే మనము అది మోనామియలా, బైనామియలా, ట్రైనామియలా డిఫైన్ చేస్తాం. సో నంబర్ ఆఫ్ అన్లైక్ టర్మ్స్ అనేవి 3 ఉన్నప్పుడు దానికి మనం ఏమంటామంటే ట్రైనామియల్. మరి
multinomial. So multinomial అంటే if number of terms, number of unlike terms ఇవ్వచ్చు, unlike terms are 3 or more, that is called multinomial. సో ఒక ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్ నంబర్ ఆఫ్ అన్లైక్ టర్మ్స్ అనేవి త్రీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే మల్టీనామియల్ అంట. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 1 ఇదేమవుతుందంటే ఒక మల్టీనామియల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాలినామియల్. సో పాలినామియల్ అంటే ఏంటి అంటే an algebraic expression whose variable exponents are whole numbers. సో ఒక ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్స్ అనేవి పవర్స్ అనేవి మనకి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే 0, 1, 2, 3, 4 అలా ఉంటే హోల్ నంబర్స్ గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పాలినామియల్ అంటే. సో పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ అంటే p ఆఫ్ x అనేది ఒక పాలినామియల్ ఇన్ x అనుకున్నప్పుడు a0x⁴n ప్లస్ a1x⁴n-1 ప్లస్ a2x⁴n-2 అండ్ సో ఆన్ a0 ని మనం పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n అంటాం. ఇక్కడ a0 అనేది 0 కాకూడదు. నెక్స్ట్ a1, a2 అండ్ సో ఆన్ an మనం ఏమంటామంటే an దగ్గర కోఎఫిషియెంట్స్ ఆఫ్ x⁴n, x⁴n-1 అండ్ సో ఆన్ అంటాం. సో ఇవి ఏమవుతాయంటే రియల్ నంబర్స్. సో రియల్ నంబర్స్ ఏమైనా ఉండొచ్చు, √2, √3 లాంటివి కూడా మనకి ఇక్కడ ఉండొచ్చు. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే పాలినామియల్ అంట. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ an algebraic expression. So value of an algebraic expression ఉన్నప్పుడు the variable కి some constant values ఇచ్చినప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాంట్లో వచ్చేటువంటి వాల్యూస్ మనం ఏమంటామంటే వాల్యూ ఆఫ్ algebraic expression అంటే. ఫర్ ఎగ్జాంపుల్ a² ప్లస్ b² ప్లస్ 2 ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ when a equal to 1, b equal to 2 అన్నప్పుడు 1² ప్లస్ 2² ప్లస్ 2 అంటే 1 ప్లస్ 4 ప్లస్ 2 అంటే 7 అనేది దీని యొక్క ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అని చెప్తాం. అంటే సో ద వాల్యూ get by substituting the values of variables in this expression is called value of the algebraic expression. Next, degree of the algebraic expression. First algebraic term. So, degree of the algebraic term. So, degree ante the sum of exponents of variables in a term is called its degree. అంటే ఇక్కడ x²yz ఉంది, x²yz. సో దీని యొక్క డిగ్రీ ఈక్వల్ ఏమవుతుందంటే x² x⁴2
y యొక్క పవర్ 1, z యొక్క పవర్ 1. కాబట్టి 2 + 1 + 1 4 అవుతుంది. అదే 2 + x ఉంది. సో 2x ఉంది. సో దీని యొక్క డిగ్రీ అన్నప్పుడు x పవర్ 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. మరి కాన్స్టెంట్ ఉంది. సో దీని యొక్క డిగ్రీ అన్నప్పుడు 2 × x పవర్ 0 రాసుకోవచ్చు. దాని డిగ్రీ ఏమవుతుందంటే 0. సో మనకి x² అంటే దీని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే 2 + 1 + 1 4 అవుతుంది. 2x ఉంటే దీన్ని 2 × x పవర్ 1 రాసుకోవచ్చు. అప్పుడు డిగ్రీ 1 అవుతుంది. సో 2 అనేది కాన్స్టెంట్ ఉంటే దాని డిగ్రీ ఏమవుతుందంటే 0 అవుతుంది. నెక్స్ట్ 0 యొక్క డిగ్రీ దీన్ని ఏమంటామంటే నాట్ డిఫైన్డ్ అని చెప్తాం. 0 యొక్క డిగ్రీ ఏమవుతుందంటే నాట్ డిఫైన్డ్ అని చెప్తాం. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి టర్మ్స్ వాటి యొక్క ఫ్యాక్టర్స్ ని ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ లో మనం ఎలా చూసుకుంటామో చూడండి. సో 2xy + 3y ఉందనుకోండి. సో దాన్ని ఫ్యాక్టర్ ట్రీ అంటే సో ఇలా 2xy ఒక టర్మ్ 3y ఒక టర్మ్ వస్తుంది. సో ఈ 2xy కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2xy అవుతుంది. 3y కి ఫ్యాక్టర్స్ ఏంటి? 3, y. దీన్ని రిప్రజెంటేషన్ మనం ఏమంటామంటే ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అంటాం. సో నెక్స్ట్ మనకి ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ సో ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటి? సో ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ వేరియబుల్ LHS = RHS అయితే దాన్ని మనం ఏమంటామంటే ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ అండి. సో ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ది a + b² సో a+b² అనేది మనకి ఎలా వస్తుంది అంటే ప్రోడక్ట్ ఆఫ్ a + b × a+b ని a+b తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదాన్ని a+b² అవుతుంది. ఇది మనకి a² + 2ab + b² అవుతుంది. సో సెకండ్ ఐడెంటిటీ a - b² సో a - b² అంటే a - b × a - b. సో దీన్ని మనం ఐడెంటికల్ ఈక్వాలిటీ రాసుకుంటాం. సో a² - 2ab + b² అనేది ఇంకొక ఐడెంటిటీ. సో మూడోది వచ్చేసి a + b × a - b. సో a + b × a - b అంటే మనకి ఏమవుతుందంటే a² - b². a + b × a - b కూడా మనకి ఏమవుతుందంటే a² - b² అనేది ఒక ఐడెంటిటీ. సో నాలుగవది x + a × x + b. x + a × x + b ఈక్వల్ మనకి ఏమవుతుందంటే x² + a + b × x + a. వీటిని మనం ఏమంటామంటే ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ అండి. సో ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ a and b LHS = RHS అయితే వాటిని ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ అంటాం. సో a + b² = a + b × a + b = a² + ab + b². a - b² a - b × a - b అంటే a² - b ab + b². a + b × a - b అంటే దీన్ని a² - b² రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ x + a × x + b = x² + a + b × x + ab అనేది ఒక ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ 4. నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్ అంటే ఏంటి? సో ఈక్వేటింగ్
two algebraic expressions with equality symbol. ఈక్వాలిటీ అంటే ఈక్వల్ సింబల్. సో వాటిని ఏమంటే మనము ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్. సో ఎగ్జాంపుల్ 2x plus 3y equal to 4y ఉందనుకోండి. సో దిస్ ఈస్ ఎన్ ఈక్వేషన్. నెక్స్ట్ అదేవిధంగా x plus y equal to 0. దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఈక్వేషన్. సో సింపుల్ గా చెప్పాలంటే ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఓపెన్ sentence which is true for some values of variables x and y. సో x and y some values కి ట్రూ అయ్యి రిమైనింగ్ వాళ్ళకి వాటికి ఫాల్స్ అయ్యే వాటిని మనం ఏమంటామంటే ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. ఆపరేషన్స్ ఆన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నప్పుడు మనకి ఫస్ట్ అడిషన్. సో అడిషన్ అన్నప్పుడు టూ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ 2x plus 3y ఒకటి, నెక్స్ట్ 4x plus 6y, ఈ రెండు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అడిషన్ చేయాలన్నప్పుడు మనము 2 ways హారిజాంటల్ వెర్టికల్ మెథడ్ ఉంది. సో లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ రాసుకొని 4x plus 6y, సో అడిషన్ చేస్తే 2 plus 4 6x plus 9y అనేది వీటి యొక్క అడిషన్ అని చెప్తారు. మరి సబ్ట్రాక్షన్ ఏమవుతుంది? సో సబ్ట్రాక్షన్ అన్నప్పుడు 4x plus 6y మైనస్ ఆఫ్ 2x plus 3y పెట్టేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వెర్టికల్ గా లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ రాయాలి. లైక్ టర్మ్స్ లేనప్పుడు సపరేట్ గా రాసుకొని సో ఏదైనా అయితే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నామో ఈచ్ టర్మ్ యొక్క సైన్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం. సో 4x లో 2x పోతే 2x, 6y లో 3y పోతే 3y. సో 2x plus 3y అనేది వాటికి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి రిమైండర్స్. నెక్స్ట్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనకి ప్రోడక్ట్ ఆఫ్ టూ మోనామియల్స్. సో 2x into 2y చేసాం. 2 into 2 4xy. సో మోనామియల్ ని ఇంటూ మోనామియల్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే మోనామియల్ వస్తుంది. సో మోనామియల్ ని మోనామియల్ తో మల్టిప్లై చేసేప్పుడు కాన్స్టెంట్ ని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసి వేరియబుల్స్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి మోనామియల్ వస్తుంది. మనకి 2x into x plus y అనే బైనామియల్ తో మల్టిప్లై చేసి సో ఈచ్ టర్మ్ మల్టిప్లై చేస్తాం. సో 2x into x plus 2x into y. So equal to 2x square plus 2xy. మనకి ఏమొస్తుందంటే బైనామియల్. సో మోనామియల్ బైనామియల్ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే బైనామియల్ వస్తుంది. మరి 2x into x plus y plus z తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ట్రైనామియల్ అవుతుంది. సో మల్టిప్లై చేసినప్పుడు 2x square plus 2xy plus 2xz. సో ఇది ఏమవుతుందంటే ట్రైనామియల్. సో ఒక మోనామియల్ ని ట్రైనామియల్ తో మల్టిప్లై చేసిన ట్రైనామియల్ ని మోనామియల్ తో మల్టిప్లై చేసిన మనకి ప్రోడక్ట్ అనేది ఏమవుతుందంటే ట్రైనామియల్. నెక్స్ట్ బైనామియల్ ఇంటూ బైనామియల్. సో బైనామియల్ తో మల్టిప్లై చేసినప్పుడు మనకి x ప్లస్ వై అనే బైనామియల్, నెక్స్ట్ y ప్లస్ జెడ్ అనే ఒక బైనామియల్ అనుకోండి. అలా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ x ఇంటూ y ప్లస్ జెడ్ ప్లస్ y ఇంటూ y ప్లస్ జెడ్ చేస్తాం. సో xy ప్లస్ xz ప్లస్ y ఇంటూ y స్క్వేర్ ప్లస్ y ఇంటూ z y. సో మనకి ఒక బైనామియల్ ని ఇంకో బైనామియల్ తో మల్టిప్లై చేసినప్పుడు మాక్సిమం ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే 4 టర్మ్స్ ఉంటాయి. సో మినిమం ఎన్ని ఉండొచ్చు అంటే ఒకసారి సింప్లిఫై అయ్యి
2 టర్మ్స్ కూడా రావచ్చు. సో బైనామియల్ టు బైనామియల్ లో మనకి మ్యాక్సిమం ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే 4 టర్మ్స్ ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బైనామియల్ అక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం మల్టిప్లై చేస్తాం. తర్వాత లైక్ టర్మ్స్ అన్ని ఉంటే అడిషన్ చేసి సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అంటే, సో ఎక్స్ప్రెసింగ్ ద ఎక్స్ప్రెషన్ యాజ్ ఏ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్. సో ఒక ఎక్స్ప్రెషన్ ని దాని యొక్క ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ గా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం ఆల్జీబ్రాయిక్ టర్మ్స్ యూజ్ చేసుకుంటాం, నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసుకుంటాం, నెక్స్ట్ జనరల్ గా కామన్ ఉన్న వాటిని టర్మ్స్ ని కామన్ తీసి మనము ఫ్యాక్టరైజేషన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ XY ప్లస్ YZ ఉంది. సో ఈ 2 టర్మ్స్ లో ఏం కామన్ ఉన్నాయి? ఎక్స్ ని X ఇంటూ వై, XY X ఇంటూ వై, Y ని YZ ని Y ఇంటూ Z. వీటిలో ఏం కామన్ ఉంది? Y కామన్, Y ఇంటూ X ప్లస్ Z. సో ఇది ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ XY ప్లస్ YZ. నెక్స్ట్ X² ప్లస్ 2X ప్లస్ 1 ఉంది. దీని ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తుంది? సో అన్నప్పుడు మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయడం లేదా ఐడెంటిటీ చేసుకోవడం. సో దీన్ని X² ప్లస్ 2 ఇంటూ X ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ రాసుకుంటే ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A² ప్లస్ 2AB ప్లస్ B² ఐడెంటిటీ ఫార్మ్ లో ఉంది. సో ఆ ఫార్మ్ లో రాసుకుంటే మనకి ఇది ఏమవుతుందంటే X ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే X ప్లస్ 1 ఇంటూ X ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ X² మైనస్ Y² ఉంటాయి. సో X² మైనస్ Y². సో దీని యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఈక్వల్ టు A² మైనస్ B². ఈ ఐడెంటిటీ చూసినప్పుడు X² మైనస్ Y² ఉంటే దాని యొక్క కంపేర్ చేసినప్పుడు A ప్లస్ X ఉంది, B ప్లస్ Y ఉంది కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే X ప్లస్ Y ఇంటూ X మైనస్ Y. అలా కాకుండా మనకి X² ప్లస్ 3X ప్లస్ 2 ఉంది. సో దీని ఫ్యాక్టర్స్ ఎలా చేసుకుంటాం అన్నప్పుడు మనకి ఐడెంటిటీ X ప్లస్ A ఇంటూ X ప్లస్ B ఈక్వల్ టు X² ప్లస్ A ప్లస్ B ఇంటూ X ప్లస్ AB. సో ఆ టర్మ్ తీసుకున్నప్పుడు ఆ ఐడెంటిటీ చేసుకున్నప్పుడు A ప్లస్ B అంటే X² ప్లస్ 3 ని మనము 2 ప్లస్ 1 ఇంటూ X ప్లస్ 2 ని 2 ఇంటూ 1 రాసుకున్నప్పుడు అది ఐడెంటిటీ ప్రకారం A ప్లస్ లో 2 ఉంది, B ప్లస్ 1 ఉంది కాబట్టి X ప్లస్ 2 ఇంటూ X ప్లస్ 1 గా రాస్తాం. సో X² ప్లస్ 3X ప్లస్ 2 ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే X ప్లస్ 2 ఇంటూ X ప్లస్ 1. సో కొన్ని మనకి ఐడెంటిటీస్ యూజ్ చేసుకోకుండా రీగ్రూపింగ్ చేసి ఫ్యాక్టరైజ్ చేసే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ 15PQ ప్లస్ 15 ప్లస్ 9Q ప్లస్ 25. సో ఈ టర్మ్ తీసుకున్నప్పుడు వీటిలో 15 కామన్ తీస్తే PQ ప్లస్ 1 వస్తుంది, ఇక్కడ డిఫరెంట్ గా వస్తుంది. సో కాబట్టి వీటికి కామన్ ఫ్యాక్టర్ చేయడము కొద్దిగా కష్టంగా ఉంది. వీటిని రీగ్రూపింగ్ చేసినప్పుడు ఈ 9Q ని ముందు రాసినప్పుడు 15PQ ప్లస్ 9Q ప్లస్ 15 ప్లస్ 25P. సో ఈ 2 టర్మ్స్ లో మనము 3Q కామన్ తెచ్చు 15 3 ఇంటూ 5, 9 3 ఇంటూ 3 రాసుకోవచ్చు కాబట్టి 3Q కామన్ తీసినప్పుడు 3 5 15 కాబట్టి 5P ప్లస్ 3 3 9 కాబట్టి 3Q కామన్ మీద కాబట్టి 5P ప్లస్ 3. నెక్స్ట్ వీటి లో ఏం కామన్ ఉంది అంటే 5 కామన్ తీస్తే 5 ఇంటూ
3 ప్లస్ 5 5 25 కాబట్టి 5p సో ఈ రెండులో 3 ప్లస్ 5p అన్న 5p ప్లస్ 3 అన్న కామన్ కాబట్టి సేమ్ కాబట్టి 5p ప్లస్ 3 ఇంటూ ఇక్కడ 3q ప్లస్ 5. సో దీన్ని మనం రీగ్రూపింగ్ ద టర్మ్స్ అండ్ దెన్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఈ విధంగా తీసుకుంటాం. అలా కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. x⁴ మైనస్ 16 ఉందనుకోండి. సో దీన్ని ఎలా రీగ్రూప్ మనకి ఫ్యాక్టరైజ్ చేస్తాం అన్నప్పుడు x⁴ ని మనము x² మైనస్ 16 మనము 4² రాయొచ్చు. ఇది a² మైనస్ b² ఫామ్ లో ఉంది. ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఇది a ప్లస్ x² ఉంది కాబట్టి x², b ప్లస్ 4 ఉంది కాబట్టి ప్లస్ 4 ఇంటూ x² మైనస్ 4 అవుతుంది. మళ్ళీ x² మైనస్ 4 ని మనము x² ప్లస్ 4 ఇంటూ దీన్ని x² మైనస్ 2² రాసుకోవచ్చు. అగైన్ a² మైనస్ b² ఫామ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే x² ప్లస్ 4 ఇంటూ x² మైనస్ 2² ని x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. సో ఈ విధంగా మనము ఫ్యాక్టరైజేషన్ అనేది ఐడెంటిఫై చేసుకొని లేదా రీగ్రూపింగ్ ద టర్మ్స్ తీసుకొని మనం ఫ్యాక్టరైజ్ చేస్తాం. సో ఒక్కోసారి మనకి ప్రాబ్లం ఇక్కడ డివిజన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ టర్మ్స్. సో ఆల్జిబ్రాయిక్ టర్మ్స్ ని మనం డివిజన్ చేసేటప్పుడు మనకి ఏం చేస్తాం, మనప్పుడు మోనామియర్తో డివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 4x డివైడ్ బై x. సో ఇలాంటప్పుడు మనం ఈచ్ టర్మ్ ని మోనామియర్తో డివిజన్ చేయొచ్చు, లేదా దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఆ మోనామియర్తో డివిజన్ చేయొచ్చు. ఇలా చేస్తే మనకి రిజల్ట్ సేమ్ వస్తుంది. సో దీన్ని ఫ్యాక్టర్స్ చేసినప్పుడు x ఇంటూ x ప్లస్ 4 అవుతుంది. డివైడ్ బై x అంటే బై x తీసుకుంటే x క్యాన్సిల్ పోతే మనకి x ప్లస్ 4 అనేది వస్తుంది. అలా కాకుండా మనకి ఇంకో ప్రాబ్లం ఇలా ఉంది అనుకోండి. x⁴ మైనస్ 16 డివైడ్ బై x² ప్లస్ 4 ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఎలా చేస్తారు? సో అలా తీసుకున్నప్పుడు మనకి x⁴ మైనస్ 16 ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో దాన్ని x² ప్లస్ 4 ఇంటూ x² మైనస్ 4, మళ్ళీ x² మైనస్ 4 ని x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 రాస్తాం. డివైడ్ బై x² ప్లస్ 4. సో ఈ కామన్ టర్మ్ క్యాన్సిల్ పోతే మనకి ఏమవుతుందంటే x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 అనేది మనకి కోషంట్ గా ఉంటుంది. సో మనకి డివిజన్ చేసేటప్పుడు మనము డివిజన్ అల్గారిథం యూజ్ చేస్తాం. సో డివిజన్ అల్గారిథం అంటే ఏంటి అంటే డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో దీన్ని డివిజన్ అల్గారిథం అంటాం. డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో డివిజన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు మనకి డివైజర్ యొక్క డిగ్రీ అనేది రిమైండర్ డిగ్రీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే రిమైండర్ డిగ్రీ అనేది డివైజర్ డిగ్రీ కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకి దాని యొక్క డివిజన్ అనేది కంప్లీట్ అయింది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 2 ని x ప్లస్ 2 తో డివిజన్ చేయాలంటే ఇక్కడ x ఉంది, x² ఉంది. x ని x తో మల్టిప్లై చేస్తే x² వస్తుంది. x ఇంటూ x² ప్లస్ 2 ఇంటూ x 2x. సో నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మైనస్ మైనస్ ఇది 0 అయిపోతుంది. సో 2 మైనస్ 2x మిగులుతుంది. సో ఇక్కడ ఉంది x కోఎఫిషియంట్ ఏముంది, -2 ఉంది. ఇక్కడ x ఏముంది, 1 ఉంది. సో -2 అంటే -2 తో మల్టిప్లై చేసినప్పుడు -2 ఇంటూ x -2x ప్లస్ 2 ఇంటూ -2 -4 అవుతుంది.
సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ పోయి మనకి ఏమొస్తుంది 6. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ రిమైండర్ ఏమొస్తుందంటే 6 గా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని ఇంకొక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ తో డివైడ్ చేసినప్పుడు మనకి డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో రిమైండర్ యొక్క డిగ్రీ అనేది డివైజర్ డిగ్రీ కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి లీనియర్ ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్ చెప్పుకున్నాం. టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వేటెడ్ విత్ ఈక్వాలిటీ సింబల్ అయితే దాన్ని మనం ఈక్వేషన్ అన్నాం. లీనియర్ ఈక్వేషన్ అంటే ఇన్ ఈక్వేషన్ highest power of variable is 1 అయితే then that is called linear equation. సో మనకి లీనియర్ ఈక్వేషన్ అనేది ax plus by plus c equal to 0. సో ఇది లీనియర్ ఈక్వేషన్ in two variables అంట. 2 variables. సో మరి సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో సింపుల్ ఈక్వేషన్ అంటే మనకి ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ లో ఉంటే దాన్ని మనము is called simple equation. సో లీనియర్ ఈక్వేషన్ అంటే సో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ అనేది 1 నుండి ఆ ఈక్వేషన్ ని మనము లీనియర్ ఈక్వేషన్ అంటాం. సో లీనియర్ ఈక్వేషన్ లో వేరియబుల్స్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో వాటిలో సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఈక్వేషన్. ఆ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే సో దీని యొక్క జనరల్ ఫార్మ్ ఏంటంటే ax plus b equal to 0, a not equal to 0. ఈ x యొక్క అంటే వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ అనేది 0 కాకుండా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ ఈక్వేషన్. మరి రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్. సో రూట్ ఆర్ సింపుల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ అన్నప్పుడు ఏం చెప్తామంటే ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ వేర్ LHS ఈక్వల్ టు RHS ఆఫ్ ది ఈక్వేషన్. సో ఒక ఈక్వేషన్ లో మనకి ఏ వేరియబుల్ కి ఏ వాల్యూకి LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్ అవుతుందో దాన్ని మనము ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మనం ఏమంటామంటే రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ది సింపుల్ ఈక్వేషన్. సింపుల్ గా సొల్యూషన్ ఆఫ్ ax plus b equal to 0 అని మనం రాస్తుంటే -b/a సింపుల్ గా రాసుకోవచ్చు. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసేదానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే ట్రాన్స్పోజిషన్. సో ట్రాన్స్పోజిషన్ అనే దాన్ని యూజ్ చేసి మనము ఈ సింపుల్ ఈక్వేషన్ యొక్క సాల్వ్ చేస్తాం. సో ట్రాన్స్పోజిషన్ చేసేటప్పుడు అంటే ఒక టర్మ్ ని LHS నుంచి LHS టు RHS కానీ RHS టు LHS ఒక టర్మ్ ని మనము తీసుకురావడాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్పోజిషన్. సో ఈ ట్రాన్స్పోజిషన్ చేసేటప్పుడు వేరియబుల్స్ సింబల్ అది ప్లస్ ఉంటే అది చేంజెస్ టు మైనస్ గా మారుతుంది. సో మైనస్ సింబల్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే చేంజెస్ టు ప్లస్ అవుతుంది. ఒకవేళ అది మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇంటూ సిమ్ అనేది చేంజెస్ టు డివిజన్ గా మారుతుంది.
అదే డివిజన్ చేస్తున్నప్పుడు దాన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు చేంజెస్ టు ఇంటుగా మారుతుంది. సో ఈ ట్రాన్స్పోజిషన్ యూజ్ చేసి మనం సింపుల్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తాం. సో మనకి ఫస్ట్ ప్రాపర్టీ చూస్తే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ అంటే ఏ నంబర్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్ అనే దాన్ని మనము రిఫ్లెక్సివ్ ప్రాపర్టీగా చెప్పుకోవచ్చు. అంటే 8 ఈక్వల్ టు 8 దీని రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ అండి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ దీన్ని కూడా మనం ఏమంటే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ అంటారు. తర్వాత సిమెట్రిక్ ప్రాపర్టీ. సో సిమెట్రిక్ అంటే ఇన్ టూ నంబర్స్ if first number equal to second number, then second number equal to first number. సో దీన్ని మనం ఏమంటామంటే సిమెట్రిక్ ప్రాపర్టీ అంటారు. సో అంటే ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి దెన్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏ ఈక్వల్ టు బి దెన్ బి ఈక్వల్ టు ఏ. దీన్ని ఏమంటే మనము సిమెట్రిక్ ప్రాపర్టీ ఇన్ ఈక్వాలిటీ అని చెప్తాం. తర్వాత థర్డ్ వన్ తీసుకుంటే ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటే ఇన్ త్రీ నంబర్స్ ఫస్ట్ నంబర్ ఈక్వల్ టు సెకండ్ అండ్ థర్డ్ నంబర్స్. ఫస్ట్ నంబర్ ఈక్వల్ టు second and third number, then second and third numbers are equal. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అండ్ ఏ ఈక్వల్ టు సి దెన్ బి ఈక్వల్ టు సి అనేది మనం ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అండ్ ఏ ఈక్వల్ టు సి, ఏ అనేది బికి ఈక్వల్ అవుతుంది, ఏ అనేది సి కూడా ఈక్వల్ అయితే దెన్ బి ఈక్వల్ టు సి అనేది మనకి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్ సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్స్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5 = 3 ఉంటే ఈ టైప్ ఆఫ్ టర్మ్స్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సో ఇక్కడ 2x + 3y = 3 కాన్స్టెంట్ టర్మ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న 5 ట్రాన్స్పోజ్ చేస్తే 2x ఈ ప్లస్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు చేసినప్పుడు మైనస్ అవుతుంది. 3 - 5 అంటే -2 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 2 ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 2 అనేది ఇంక్లూడ్ చేస్తుంది, ఇటు సైడ్ పోతే డివిజన్ చేస్తుంది. -2/2 అంటే -1. సో సొల్యూషన్ ఈక్వల్ టు -1. ఈ విధంగా ట్రాన్స్పోజ్ చేసి మనము వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే LHS ఈక్వల్ టు 2 × 1 + 5 = 7 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి నాట్ ఏ సొల్యూషన్ అంటాం. సో ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు LHS ఈక్వల్ టు 2 × 0 + 5 అంటే 5 వస్తుంది, నాట్ ఈక్వల్ టు 3. సో ఎక్స్ ఈక్వల్ -1 తీసుకున్నప్పుడు LHS ఈక్వల్ టు 2 × -1
ప్లస్ 5 అంటే 3 వస్తుంది, ఈక్వల్ 3 కాబట్టి సో ఎక్స్ ఈక్వల్ టు -1 ఈజ్ ఏ సొల్యూషన్. రాసేదాన్ని మనం ఏమంటామంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. an algebraic expression, simple equation equal to మళ్ళీ ఇంకొక algebraic expression ఉన్నప్పుడు వాటి సొల్యూషన్ వచ్చేటప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5 ఈక్వల్ టు x + 10 ఉంది అనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ ఈ వేరియబుల్ ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం. 2x + 5 - x = 10 ఉంటుంది. అంటే ఈ 5 అగైన్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 2x - x = 10 - 5 అంటే x = 10 - 5 అంటే 5. సో ఈ విధంగా మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇలా ఉండొచ్చు. 2x + 5 x - 5 = 2/5 ఉంటాయి. 2x + 5 x - 5 = 2/5 అంటే మనకి ఇది ax + b/ cx + d = m/n ఫామ్ లో ఉన్నాం. ఇలాంటి ఫామ్ లో ఉన్నప్పుడు మనము వీటిని క్రాస్ మల్టిప్లై చేయడం. సో n × ax + b m × cx + d క్రాస్ మల్టిప్లై చేసి ఈక్వేట్ చేయడం ద్వారా మనం సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 5 × 2x + 5 = 2 × 2x - 5. సో మల్టిప్లై చేసినప్పుడు 5 × 2x 10x + 5 × 5 25 = 2 × 2x 4x - 2 × 5 10 వస్తుంది. సో వేరియబుల్ ని తీసుకొచ్చినప్పుడు 10x - 4x = -10 - 25. సో 10x 4x పోతే మనకి 6x = -35, x = -35/6. ఈ విధంగా మనము ax + b/ cx + d = m/n ఫామ్ లో ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేయడం ద్వారా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా మనకి వాట్స్ లో ఈక్వేషన్ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వేరియబుల్ గా సబ్స్టిట్యూట్ చేసుకొని యూనిట్ ఈక్వేషన్ ఫామ్ చేసి సాల్వ్ చేయడం ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. సో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటే మనము రిపీటెడ్ అడిషన్ ని మల్టిప్లికేషన్ లో ఎలా చూపిస్తామో రిపీటెడ్ మల్టిప్లికేషన్ ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్ లో చూపిస్తాం. సో 10 × 10 × 10 × 10 4 టైమ్స్ ఉన్నప్పుడు దీన్ని 10⁴ దీన్ని 10⁴ అంటాం. సో దీన్ని ఏమంటామంటే ఎక్స్పోనెంట్ ఫామ్ అంటాం. ఎక్స్పోనెంట్ ఫామ్. సో ఎక్స్పోనెంట్ ఫామ్ లో 10 ఏమంటామంటే బేస్ అంటాం. సో బేస్ ఇక్కడ 10⁴ 10 ఏమంటామంటే బేస్ అని, 4 ని ఎక్స్పోనెంట్ అని. ఎక్స్పోనెంట్. సో పవర్ ఆఫ్ అంటే 10 యొక్క పవర్ అని కూడా చెప్తాం. సో రిపీటెడ్ మల్టిప్లికేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ది ఎక్స్పోనెంట్ ఫామ్. సో 10 × 10 × 10 4 టైమ్స్ రాసినప్పుడు 10⁴. దీన్ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్ అంటాం. సో దీన్ని మనం ఫార్ములా రాస్తే x × x అండ్ సో ఆన్ n టైమ్స్ మల్టిప్లై చేస్తే దాన్ని మనము x⁴n అని రాస్తాం. సో x⁴1 అంటే మనకి ఏమవుతుందంటే x. సో x⁴0 అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే 1, x�not = 0 అయినప్పుడు. సో x అనేది 0 కాకుండా ఉన్నప్పుడు x⁴0 ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు x⁴m × x⁴n. x అనే టర్మ్ ని m టైమ్స్ అగైన్ n టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే x⁴m + n అవుతుంది. సో x⁴m × x⁴n. సో m, n అనేవి ఎనీ టూ పాజిటివ్ ఇంటిజర్స్ కావచ్చు, నెగిటివ్ ఇంటిజర్స్ తీసుకున్నా సరే మనకి x⁴m × x⁴n =
x power m plus n అవుతుంది. 2 సో 9 ఒకటిది. నెంబర్ 2 x power m by x power n. x power m by x power n ఈక్వల్ టు 7 ఇక్కడ 2 3 9 కేసెస్ అలా అవుతాయి. ఇక్కడ x power m minus n m గ్రేటర్ దాన్ n అయినప్పుడు m వాల్యూ అనేది n కంటే గ్రేటర్ గా ఉన్నప్పుడు x power m by x power n ఈక్వల్ టు x power m minus n అవుతుంది. ఈక్వల్ టు 1 if m ఈక్వల్ టు n. సో m n ఈక్వల్ అయినప్పుడు x power m by x power n ఈక్వల్ ఏమవుతుందంటే 1 అవుతుంది. దీన్ని 1 డివైడ్ బై x పవర్ n మైనస్ m గా రాసుకోవచ్చు. ఎప్పుడంటే m లెస్ దాన్ n, m అనేది n వాల్యూ కంటే తక్కువగా ఉన్నప్పుడు దీన్ని 1 బై x పవర్ n మైనస్ n గా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ x పవర్ మైనస్ n ఉంటే దీన్ని 1 బై x పవర్ n గా రాసుకోవచ్చు. సో n గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు x power minus n can be written as 1 divided by x power n. Next, fourth one, x power m into y power m. So, basis different, powers equal. X power m into y power m equal to ఏమవుతుందంటే xy whole to the power of m. So, xy power m out. Next to x power m divided by y power n. So పవర్స్ ఈక్వల్ ఉండి డివిజన్ చేస్తున్నప్పుడు దీన్ని మనము x by y whole power m గా రాసుకోవచ్చు. సో x power m into y power m equal to xy whole power m. x power m by y power m equal to x by y whole power m. నెక్స్ట్ మనం 6th తీసుకుంటే x to the power of minus 1 ఉంటాయి. సో x to the power of minus n ఉన్నప్పుడు దాన్ని మనము 1 by x గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. x power 0 ఉంటే 1 x not equal to 0. నెక్స్ట్ minus 1 power x equal to, so minus 1 power x or n తీసుకున్నప్పుడు minus 1 power n తీసుకుందాం. సో n ఈవెన్ ఇంటిజర్ అయినప్పుడు n ఈవెన్ అయినప్పుడు minus 1 power n ఈక్వల్ టు ఏమవుతుందంటే n 1 అవుతుంది. సో ఈక్వల్ టు minus 1 ఇప్పుడు అవుతుందంటే n ఈస్ ఆడ్. n అనేది ఆడ్ నంబర్ అయినప్పుడు minus 1 power n ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే minus 1 అవుతుంది. నెక్స్ట్ మనకి 9th వన్ a పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు a పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే a పవర్ m ఇంటూ a పవర్ m ఇంటూ n టైమ్స్ కాబట్టి అది a పవర్ mn అవుతుంది. సో ఇవి మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ వచ్చేసినటువంటి మెయిన్ ఫార్ములాలు. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ అంటే నేర్చుకున్నాం. మనకి లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్స్ ని కంపేర్ చేయడానికి స్టాండర్డ్ ఫార్మ్ లో రిప్రజెంట్ చేసి కంపేర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ a number as a product of decimal number between 1 and 10, comma powers of n is called standard form.
సో ఏదైనా బిగ్గెస్ట్ నెంబర్ కానీ స్మాలెస్ట్ నెంబర్ కానీ రిప్రజెంటేషన్ చేసినప్పుడు దాన్ని 1 to 10 డెసిమల్ నంబర్స్ ఇంటూ 10 యొక్క పవర్స్ ఎక్స్ప్రెస్ చేసేదని మనము స్టాండర్డ్ ఫామ్ లో ఉంది అట. సో ఎగ్జాంపుల్, సో 30,000 ఉంది. సో 30,000 ని మనము 3 into 10,000 10^4 గా రాసుకోవచ్చు. సో ఇలా రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఫామ్ అంట. సో ఇలా దీన్ని ఏమంటామంటే జనరల్ ఫామ్ అంట. సో మనకి రామానుజన్ నంబర్ 17. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్ అన్నప్పుడు 1/4. సో ఇక్కడ 3 ప్లేసెస్ తర్వాత పెట్టాం కాబట్టి ఇక్కడ 3 పాయింట్ తర్వాత అంటే 1 తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 10³ రాసిపెట్టు 1.789 into 10³ రాయడాన్ని దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ అండి. సో ఏదైనా ఒక నంబరు ఫర్ ఎగ్జాంపుల్ 0.001234 ఉంది. సో ఇది స్మాలెస్ట్ నెంబర్. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ రాయాలన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం అన్నప్పుడు ఈ పాయింట్ అనేది 3 ప్లేసెస్ రైట్ సైడ్ పోవాలి. రైట్ సైడ్ పోవాలంటే దీన్ని మనం 1000 తో మల్టిప్లై చేయాలి. సో 1000 తో మల్టిప్లై చేసినప్పుడు 1.234/1000 తో డివిజన్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 1000. సో దీన్ని 1.234/10³ రాసుకుంటే 1.234 into 10⁻³ అనేది దీని యొక్క స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ అనేది నంబర్ కి రైట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ జరగాలంటే ఇక్కడ 3+ జరిగింది కాబట్టి 10⁻³ రాసుకుంటాం. సో అదే పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు అది రైట్ సైడ్ జరగాలంటే మనం పవర్స్ అనే 10 యొక్క పవర్స్ నెగిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ తీసుకొని పాయింట్ ఎన్ని స్టెప్లు జరుగుతున్నాం 1 2 3 స్టెప్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనికి 10⁻³ గా రాసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.1 ఉంది. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ అన్నప్పుడు ఇది ఏమవుతుందంటే ఒక ప్లేస్ జరిగినప్పుడు 1 into 10⁻⁻1. 0.001 ఉంది. సో స్టాండర్డ్ ఫామ్ ఈక్వల్ టు 1 into 10⁻⁻3. నెక్స్ట్ expanded form of a number using powers of 10. సో 10 యొక్క పవర్స్ లో ఒక నంబర్ ని ఎక్స్పాండ్ ఫామ్ రాస్తాం. ఎగ్జాంపుల్ 123.456 ఉంది. సో ఈక్వల్ టు దీన్ని 10 పవర్స్ యూజ్ చేసుకుని ఎక్స్పాండ్ ఫామ్ రాస్తాం. సో దీన్ని మనం రాస్తే 1 into 100 plus 2 into 10 plus 3 into 1 plus 4 into 1/10 plus 5 into 1/100 plus 6 into 1/1000. సో ఇక్కడ 4 ఇక్కడ ఫస్ట్ వన్ అని హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్, దీన్ని టెన్స్ ప్లేస్, 100th ప్లేస్, 1000th ప్లేస్ అంటారు. సో ఇలా రాసేటప్పుడు దీన్ని 1 into 10² plus 2 into 10⁻1 plus 3 into 10⁻0 plus 4 into 10⁻⁻1 plus 5 into 10⁻⁻2 plus 6 into 10⁻⁻3. సో ఈ విధంగా నంబర్స్ ని యూజింగ్ 10 యొక్క పవర్స్ తీసుకొని ఎక్స్పాండ్ ఫామ్ అనేది రాస్తాం. నెక్స్ట్ మనకి
ఇందాక ఎక్స్పాన్షన్ పవర్స్ లో ఇంకొక చిన్న ఫార్ములా ఎక్స్ బై వై హోల్ పవర్ మైనస్ ఎం ఉన్నప్పుడు దాన్ని వై బై ఎక్స్ హోల్ పవర్ ఎం గా రాసుకోవచ్చు. దీనికి నెగిటివ్ పవర్స్ ఉన్నప్పుడు దాని యొక్క రెసిప్రోకల్ తీసుకొని పాజిటివ్ పవర్స్ గా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనము తీసుకొని సింప్లిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ.